బ్రదర్స్, ఈ వీడియో మీకోసమే. ఒకసారి ఈ వీడియో వినండి. కాలేజీలో చిన్న గొడవ జరిగింది మేడం. ఆ గొడవలో బయట కొట్టుకోవడం జరిగింది మేడం. ఇన్స్పెక్టర్ గా చనిపోయాడు మేడం. అనుకోకుండా అతను రాయి తగిలి చనిపోయాడు మేడం. ఈ కేసులో ఇంకా ఉన్నారు మేడం, కానీ నాకు ఒక్కడికే శిక్ష పడింది. నేను 5 సంవత్సరాల నుంచి జైలు చేస్తున్నాను మేడం. ఏం చెప్తావు యూత్ కి? ఎవరైతే కోపం అసలు ఉండకూడదు మేడం. కోపం ఉన్నట్లయితే వాళ్ళు చాలా విలువను కోల్పోతారు. విన్నారా? కొద్దిసేపటి ఆవేశము కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటట్టు చేసింది. వద్దు తమ్ముడు, ఆవేశం పనికిరాదు, కోపము పనికిరాదు. ఆలోచించండి, ఆలోచించి డిసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఆ చిన్న ఆవేశము నువ్వు 5 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నావు అంటే నీ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, నువ్వెంత నరకం చూస్తున్నావు. కొద్దిసేపు నువ్వు సైలెంట్ అయిపోయి ఉంటే నీ లైఫ్ ఇంకోలా ఉండేది కదా. అందుకే చెప్తున్నాను, ఎక్కడైనా గొడవ జరుగుతుంది అంటే దాన్ని మాన్పించడానికి ప్రయత్నం చేయండి. చేత కాకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయండి. 100 నంబర్కి కాల్ చేయండి. పోలీసులే మీ దగ్గర చేరుకొని సమన్యాయం చేస్తారు. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఆవేశంలో ఎవరిపైన చేయి చేసుకోకండి. నిజం చెప్తున్నాను, ఆవేశం పనికిరాదు. ఆవేశము మనకు ప్రతి అడుగడుగున బాధపడేటట్టు చేస్తుంది. ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా బతకడానికి ప్రయత్నం చేయండి. అదే జీవితం.